ముడసర్లోవ ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా మారిన గుర్రపు స్వారీ శిక్షణ పార్క్ స్థలాన్ని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంపీ శ్రీ భరత్ పరిశీలించారు. జీవీఎంసీకి భారీ ఆర్థిక భారం తెచ్చేలా చేపట్టిన ఈ ప్రాజెక్టుపై పునః పరిశీలన చేపడుతున్నట్లు ఎంపీ శ్రీ భరత్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన గుర్రపు స్వారీ శిక్షణ ప్రాజెక్టులో దాదాపు 3 కోట్ల రూపాయలు వృధా అయ్యాయని ఆరోపించారు. అలాగే 75 కోట్ల రూపాయల విలువైన స్థలంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా జీవీఎంసీకి కేవలం నెలకు 3,000 రూపాయల ఆదాయం మాత్రమే వచ్చేలా ఒప్పందం చేసుకోవడం అతిపెద్ద తప్పిదమని విమర్శించారు. ప్రజలకు నష్టం కలిగించే ఒప్పందాలను రద్దు చేస్తామని, గుర్రపు స్వారీ శిక్షణను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఇవాళ ఇక్కడ ప్రపోజ్డ్ హార్స్ రైడింగ్ గ్రౌండ్ కి వెల్పూడి రామకృష్ణబాబు గారు, మా మేయర్ పీలా శ్రీనివాస్ గారితో ఇతరు తూర్పు నియోజకవర్గ నాయకులతో విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా కారణం ఏంటి అంటే అవకతవకలు జరిగిన దగ్గర గతంలో ఇది కరెక్ట్ కాదని ఇక్కడ ఆపడం జరిగింది పని. దాని తర్వాత దీన్ని మేము రివ్యూ చేశాము. రివ్యూ చేసిన తర్వాత అసలు ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం చేయాలి అనే ఆలోచనతో మేము ఈ సైట్స్ అన్ని విజిట్ చేస్తున్నాము. దాని భాగంగా ఇవాళ ఇక్కడ ఈ గ్రౌండ్కి రావడం జరిగింది. గతంలో స్థానికులు చెప్తున్నారు, నాకు తెలియదు, ఇక్కడ రోజ్ గార్డెన్ ఉండేది అంట. సో మామూలుగా ఒక సిటీలో మనం ఏంటి అంటే మంచి ఫీచర్స్, అట్రాక్షన్స్ తీసుకొచ్చేటప్పుడు వైబిలిటీ గ్యాప్ ఉండొచ్చు. అంటే పూర్తిగా బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టి నడపడానికి వాళ్ళకి లాభాలు లేకపోతే పెట్టుబడి పెట్టరు. కాబట్టి సిటీలో అట్రాక్షన్స్ తీసుకొని రావడానికి ఏ ప్రభుత్వం అయినా కొంత వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇవ్వడం సహజం, తప్పులేదు. ఇవాళ ఇక్కడ 6 కోట్లు వాళ్ళు ప్రపోజ్ చేసి దాంట్లో 4.8 crores మౌలిక సదుపాయాల కోసము, 1.2 crores హార్సులు కొండము, హార్స్ మేత, హార్స్ మెయింటెనెన్స్, ట్రైనర్ శాలరీస్ కోసం గత ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. ఇక్కడ అడిగాను భూమి విలువ ఎంత అంటే 2.75 acres, మినిమంకు మినిమం 50,000 60,000 గజం వేసుకున్నా మనకి 75 కోట్ల విలువైన భూమి. మామూలుగా ఒక హార్స్ రైడింగ్ చేసేవాడు ఈ భూమి కొనాలంటే అసాధ్యం. సిటీలో అందరికీ అందుబాటులో ఉండే ఒక సైట్ని చూస్ చేశారు. ఆ సైటే మీరు తక్కువ అద్దెకి ఇవ్వడమే ఒక గొప్ప బెనిఫిట్ ఆ వెండర్కి చేసినట్టు. సరే, దాన్ని దాటేసి మీరు 4.8 crores మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడి పెడతా అన్నారు. అది కూడా సరే, దాంట్లో మీరు 3 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు. ఇక్కడ 3 కోట్లు తగ్గట్టుగా ఏం ఖర్చు పెట్టారు అనేది నాకైతే అర్థం అవట్లేదు. 3 కోట్లకి ఇంతే అవుతే 1.8 crores ఇదైతే పూర్తి అవ్వదు అంటే సంథింగ్ ఇస్ రాంగ్. నెక్స్ట్, మీరు తయారు చేసిన తర్వాత ఆ వెండర్ బాధ్యత ఏంటి? హార్స్ రైడింగ్ కోర్స్ నడిపే వెండర్ బాధ్యత ఏంటి? హార్స్ మెయింటెనెన్స్, హార్స్ ఫుడ్, జీతాలు కూడా ఇవ్వలేకపోతే అసలు ఎందుకు చేస్తున్నామండి ఇది? తను ప్రైవేట్గా హార్స్ రైడింగ్ క్లాసెస్ కండక్ట్ చేసుకోవచ్చు, హార్స్ రైడింగ్ క్లాసెస్తో తను ఫీజు పిల్లల నుంచి తీసుకోవచ్చు. కానీ గవర్నమెంట్కి మాత్రం ఇచ్చేది నెలకి 3,000. ఎంత దారుణం! నెలక సంవత్సరానిక? అంటే అది కూడా మనం ఆశ్చర్యపోకర్లే, వాళ్ళు అట్లా అంటారు. సో ఎంత దారుణం అండి ఇది. అయినా మేము నెగిటివ్ మైండెడ్ కాదు, వాళ్ళలాగా వెళ్ళి కూల్ చేయాలి, పాడి చేయాలి కాదు. మేము పాజిటివ్ మైండ్తో ఇది ఆల్రెడీ సగం దారికి వచ్చింది కాబట్టి పూర్తి చేస్తే సిటీకి ఎట్లా మేలు చేయాలి, కానీ ఆ విధానాలు మేము ఒప్పుకోలేము. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాండ్ గవర్నమెంట్ ఇవాళ ఒక పబ్లిక్ యూటిలిటీ కోసం కేటాయించింది. దీన్ని వెండర్ బాధ్యత ఏంటంటే ఫినిష్ చేసుకుని వాళ్ళు సక్సెస్ఫుల్గా నడిపి దానిపైన మాకు మంత్లీ ఒక మంచి ఆదాయం ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బాధ్యత ఏ వెండర్ కన్నా ఉంటుంది. మేము అనుకూలంగా చూస్తాము. దేశంలో ఉన్న బెస్ట్ హార్స్ రైడింగ్ వెండర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని మేము ఇన్వైట్ చేస్తాము. లెట్ దెమ్ ఫినిష్ ద ప్రాజెక్ట్, లెట్ దెమ్ వాళ్ళే హార్సులు ప్రొక్యూర్ చేసుకుని వాళ్ళే ట్రైనర్స్ పెట్టుకుని ఫుడ్ పెట్టి నడపనివ్వండి. వీ విల్ ఎంకరేజ్. కానీ ప్రజలందరూ గుర్తించాలి, వీళ్ళు ఒకవైపు ఏమో దొంగేడుపులు ఏడుస్తారు. ఇక్కడ ఐటీ పెట్టుబడులు వస్తుంటే దాని మీద వాళ్ళ అడిషనల్ అడ్వకేట్ జనరలే లాయర్గా అపియర్ అయ్యి ఐటీ కంపెనీలకి ల్యాండ్ ఇవ్వకూడదు, వైజాగ్లో ఉద్యోగాలు రావకూడదు, ఉద్యోగాలు వచ్చేస్తే బాగుపడిపోతే ఉన్న కొంత ఓటు కూడా మాకు రాదు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళకి బహుశా అనుకూలంగా ఉన్న వాళ్ళో లేకపోతే వాళ్ళ మిత్రుల్లో బంధువులో మనకు తెలియదు, వాళ్ళకి మాత్రం ఇట్లాంటి ఆస్తులు ఎదురు మనం ఖర్చు పెట్టి మెయింటెనెన్స్ మనం పెట్టి వాళ్ళకి ఇస్తున్నాం.
ఎంత దురదృష్టమో జనాలందరూ గమనించాలి. ఇట్లాంటి ఇంబ్యాలెన్స్డ్ది వీ విల్ నాట్ డూ ఇట్. ఏం ఆలోచించినా సరే, ఏం చేసినా సరే మన ప్రాంతము, మన ప్రజలకి మేలు చేసే విధంగా చేస్తాం. మేము ప్రాక్టికల్గా ఆలోచిస్తాము. ఏమి ఒకసారి మీడియా ముందు వచ్చి మాట్లాడడానికి అద్భుతంగా ఉంటుందని మేము మాట్లాడము. ప్రాక్టికల్గా వైబుల్గా చెప్తున్నాను. ఆల్రెడీ అద్భుతమైన ల్యాండ్, ఒక బేసిక్ లేఅవుట్ వేసారు, కొంత లిమిటెడ్ ఇన్స్టలేషన్ చేశారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ సక్రమంగా మనం దీన్ని డిజైన్ చేస్తే ఇంకో వెండర్ వచ్చి మిగతా ఫినిషింగ్ వాళ్ళే చేసుకుని, వాళ్ళు పెట్టుబడి చేసుకుని ఆపరేషన్స్ చేసి ఎదురు ప్రభుత్వానికి వాళ్ళు అద్దె కూడా ఇచ్చే పరిస్థితి రాబోతుంది. సో త్వరలో మనం ఆ ప్రాసెస్ ప్రారంభించబోతున్నాము. మీడియా ద్వారా కోరేది ఏంటి అంటే, ఇవన్నీ మన ప్రజలకి అర్థం అవ్వాలి. వీళ్ళు ఎట్లా నాశనం చేశారు, వాళ్ళ దృష్టి ఎట్లా ఉంటుంది. ఒకవైపు మాకు ఉత్తరాంధ్ర అంటే చాలా ప్రేమ, విశాఖపట్నం మేము రాజధాని చేస్తామని అంటారు. ఇంకోవైపు ప్రజలకి ఉపయోగపడేది ఏమీ చేయరు. ప్యాలెస్లు కట్టుకుంటారు, ఇట్లా పబ్లిక్ అసెట్స్ బయట వాళ్ళకి అంటగట్టేస్తారు. డెవలప్మెంట్ అయితే అల్టిమేట్గా జరగదు. ఆల్రెడీ 3 కోట్లు వృధా అయిపోయింది.